హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్. ఈరోజు పచ్చిరొయ్యల బిర్యానీ చేస్తున్నాను, చికెన్ ఫ్రై చేస్తున్నాను. పచ్చిరొయ్యలు శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళు ఉంచేసానండి. ఎందుకంటే చికెన్ శుభ్రం కడిగి ఒక అరగంట ఉప్పు నీళ్ళు నానబెట్టానండి. ఇంకా బిర్యానీకి యాలకులు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా, పలావాకు, జీడిపప్పు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, రైస్ పొడి పొడిగా ఉంటాకండి, బిర్యానీ రైస్ పొడి పొడిగా ఉంటాకి నిమ్మకాయ, ఉప్పు అండి, పసుపు, కారం, ఆయిల్, నెయ్యి అండి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అండి. ఇది ఆయిల్ వేసానండి, నెయ్యి వేసాను, మసాలా దినుసులు అన్నీ వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసానండి, పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాలు కూడా వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఉప్పు, పసుపు, కారం వేస్తున్నానండి. కారం కొంచెం లైట్గా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా సామాను, టమాటా వేసాను. ధనియాల పొడి అండి, గరం మసాలా, బిర్యానీ మసాలా అండి. అవన్నీ వేగాక బాస్మతి రైస్ అండి. ఒక కప్పు బాస్మతి రైస్ అయితే 1.5 వాటర్ పోసాను. వేడి నీళ్ళు కాసుకుంటానండి, ముక్కలు అవ్వకుండా రైస్. వాటర్ పరిగిన నీళ్ళు అందులో పోసేస్తానండి. కొత్తిమీర, పుదీనా వేసానండి. నిమ్మకాయ కూడా పిండేసాను పొడి పొడిగా ఉంటాకే. ఎందుకంటే చికెన్ ఫ్రైలో ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడతానండి. బిర్యానీ రైస్ కింద కొంచెం అట్ల రేగి పెట్టండి, సిమ్లో పెట్టి అట్ల రేగి పెడతానండి. సిమ్లో పెట్టేసి ఇదిగోండి చికెన్ ఫ్రైకి కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించానండి. వేయించాక చికెన్ వేసానండి. చికెన్ బాగా వేగాక గరం మసాలా వేసి, ధనియాల పొడి వేసి, లాస్ట్లో కొత్తిమీర వేసానండి. ఇవ్వండి పచ్చిరొయ్యల బిర్యానీ రెడీ అండి. చికెన్ ఫ్రై రెడీ. కట్టా కూడా చేశానండి, ఎంత సరిపోక పెట్టలేదండి. రేపు షార్ట్లో పెడతానండి. ఇదిగోండి నిమ్మకాయ, ఉల్లిపాయ, పెరుగు చట్నీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.